రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. డ్రైవర్ల జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొండా. ఆటో డ్రైవర్లకు వాళ్ళన్నారు మేము 12,000 రూపాయలు ఇస్తానని ఈ రోజు వరకు 12 పైసలు. అదే మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. ఇన్సూరెన్స్ తక్కువ చేస్తాను, ఇన్సూరెన్స్ తక్కువ చేయలేదు. ఆటో డ్రైవర్లను ఆదుకుందాము, వాళ్ళకు పేదోళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాను, ఆ ఇల్లు ఇవ్వలేదు. ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీ పార్కింగ్ ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే కాక చీటింగ్ కాక సరే ఇవ్వలేకపోతే ఇవ్వలేదు, ఇంకా మా కర్మ అనుకుందాము, మీకు ఓటేసినందుకు మా కర్మ అనుకుందామంటే అది కూడా కాక మహిళలకు చేతిలో ఒక ఫ్రీ బస్ టికెట్ పెట్టి వాళ్ళకి పెద్ద లాభం లేదు, కానీ మా ఆటో రిక్షా మిత్రులకు సోదరులకు పొట్టగొట్టింది కాంగ్రెస్. దూరం ఏం పోక రండి అమ్మ, అమ్మ మీకోసమే వచ్చాను, రండి కదా ఏం రాతల్లి వచ్చిందే మీకోసం మాట్లాడండి దగ్గరికి.